సార్ ఇప్పుడు రష్యా, పుతిన్ మనతో ఎంత బాగుంటారో తెలుసు. ఒకానొక సందర్భంలో రష్యా మీదికి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్‌లో అంటారు. అమెరికా మీకేమన్నా అంటే ఎక్స్‌పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అక్కడ అమ్మని వస్తువులన్నీ మా దేశంలో మీరు అమ్మవచ్చు. చక్కగా అమ్ముకోవచ్చు. మనం బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి బ్యారెల్‌లో అప్పట్లో దాదాపు 90స్ 80స్‌లో మనం బ్యారెల్‌లో కొనుగోలు చేసినప్పుడు బ్యారెల్‌లో ఎక్కువ ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ అప్పట్లో రేట్ తక్కువుండే. సెస్ చార్జెస్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ ఇవన్నీ. కానీ ఈవెన్ దో అమెరికా నుంచి కొనుగోలు స్టాప్ చేసిన తర్వాత వెన్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ఇన్ అదర్ కంట్రీస్ బ్యారెల్ రేట్లలో క్రూడ్ ఆయిల్ తక్కువకు ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు రేట్లు మాత్రం మండిపోతున్నటువంటి పరిస్థితి. ఐదర్ పెట్రోల్, సిఎన్జి, గ్యాస్, డీజిల్ అంతా కూడా. ఈ సెట్ ఛార్జెస్, ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సెస్ ఎంత మనం ఒక్కొక్క మనిషి మీద ఎంత గెయిన్ చేస్తుంది. ఆ గెయిన్ చేసేటువంటి భారతదేశం ఎక్కడ ఇంపోజ్ చేసింది. వెదర్ యూ కెన్ చెక్ శానిటేషన్లో అంతంత మాత్రమే ఉంది, హెల్త్లో అంతంత మాత్రమే ఉంది, ఎడ్యుకేషన్లో అంతంత మాత్రమే ఉంది. ఎక్కడ ఇంపోజ్ చేస్తున్నట్టు మన మీద కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అనేది ఒక డౌట్ సార్ నాకు. ఇప్పుడు రేటు తగ్గడం కరెక్ట్, ఇంపోర్టింగ్ రేటు తగ్గడం కరెక్ట్. ఇప్పుడు యుద్ధానికి ముందు, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు, ఆ తర్వాత పరిస్థితి చూస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు మనం రకరకాల ప్రాంతాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగేది. అంటే పర్టికులర్గా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసామంటే ఈ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టాం, ఇంక్లూడింగ్ రష్యా, గల్ఫ్ వీళ్ళందరి నుంచి. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ సప్లై అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రేట్లు స్టేబుల్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు స్టేబుల్గా ఉంటాయి, ఈ ఆయిల్ రేట్లు. ఓకే. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దగ్గర $90 పర్ బ్యారెల్ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు రష్యా $68 ఇస్తుంది మనకి. ఓకే. సో మరి ఆ బెనిఫిట్ మనం పొందాలి కదా. ఓకే. ఎవడో వద్దన్నాడని చెప్పి, ఎవడికో కోపం వచ్చిందని చెప్పి మనం ఆపకూడదు. అవును. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ బ్యాక్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద గవర్నమెంట్. ఇప్పుడు మీరు జూన్ 2025లో కేంద్ర ప్రభుత్వం రష్యా నుంచి సుమారుగా 2.3 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ పర్ డే ఇంపోర్ట్ చేసుకోవడం రోజుకి. ఓకే. సుమారుగా 2 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అట్లా నెలకి ఎంత అదే. ఓకే. అంటే ఆల్మోస్ట్ నెలకి ఒక 70 మిలియన్ బ్యారెల్స్ వరకు ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని $68 పర్ బ్యారెల్ వస్తుంది కదా. అవును. మరి అయినా కానీ భారతదేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. కానీ ఎంత పెరిగింది ఇప్పుడు? ఒక లీటర్ పెట్రోల్ 100-110 మధ్యలో ఉంటుంది. మీకు పక్కన ఉన్న మిగతా దేశాల్లో చూస్తే పెట్రోల్ ధరలు ఎంత ఉంటాయి? లీటర్కి 300, 400, 500 ఆ రేంజ్లో ఉంటాయి. శ్రీలంక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 400 పర్ లీటర్ ఉంటుంది. అంటే ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రయోజనాన్ని భారతదేశం ఇమీడియట్గా కస్టమర్లకి ట్రాన్స్ఫర్ చేయకపోయినా ఫస్ట్ ప్రయోజనం ఏం కలిగింది మనకి? ఆయిల్ సప్లై విషయంలో లోటు లేదు. సప్లై లోటు లేకపోవడం వల్ల ఏమవుతుంది, రేట్లు పెరగవు. డిమాండ్ యుద్ధానికి ముందు ఉన్నటువంటి $100 కదా ఇప్పుడు నడుస్తుంది. అవును. ఒకవేళ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోపోయి ఉంటే లోటు పెరిగేది. $90 కాదు, వాళ్ళు ఇంకా రేటు పెంచుతారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. అప్పుడు రేటు పెంచినప్పుడు కంపల్సరీగా ఇక్కడ రేట్లు పెరగాలి. అప్పుడు మనకు కూడా చక్కగా $300 పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఓకే. కానీ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల స్టాక్ పెట్టుకుని భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కారణాల వల్ల అయినా రేట్లు పెరగకుండా ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్లక్చుయేషన్స్ భారతదేశంలో స్టాక్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి రేట్లు అంటే యుద్ధానికి ముందున్న రేట్లే ఇప్పటికి స్టేబుల్గా కొనసాగుతుంది. రెండోది, ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని మనం ఇక్కడ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ యూరోపియన్ యూనియన్కి అమ్ముతున్నాం. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలకి తిరిగి అమ్ముతున్నాం. దానివల్ల వచ్చే లాభం ఉంది. అంటే అల్టిమేట్గా ఇమీడియట్గా మనం ధరలు తగ్గించక్కర్లా, ధరలు పెరగకుండా ఉంచుకుంటే చాలు. భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా కారణాల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంటే, సప్లై తగ్గిపోయి కొరత ఏర్పడితే ధరలు ఇంకా పెరిగిపోతాయి. దాన్ని ఆపడానికే ఈ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి. ఓకే సార్. ఈ మధ్యలో చూసుకున్నట్లయితే భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విధించింది, ప్రతి ఒక్క ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. వచ్చే నాటి దసరా కావచ్చు, దీపావళికి సందర్భంగా ఒక బిగ్ బొనాన్సా అని చెప్పేసి GST 2.0 రిఫార్మ్స్ తెచ్చింది సార్. మొన్న దాదాపు సెప్టెంబర్ 22 నుంచి అమలు అవుతున్నాయి. ఆటోమొబైల్ నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న సైజు ఏ ఒక్క వస్తువు, ఏదర్ టూత్ పేస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని విషయాల మీద GST తగ్గేటువంటి అవకాశం ఉంది.
ఎలా ఇంపోజ్ చేస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు ఏమంటున్నారు? అయ్యో మాకు ఈ కేంద్రం ఒత్తిడి వల్ల, కేంద్రం తగ్గించినటువంటి జిఎస్టీ వల్ల మా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 లక్షల కోట్లకు పైగా మాకు గండి కొడుతున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి బట్టి విక్రమార్క ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. ఎందుకంటే జిఎస్టీలో ఉన్నటువంటి మానిటరింగ్ కమిటీలో తను కూడా ఒక సభ్యులు, ఒక మెంబర్ సెంట్రల్లో. ఎవరైనా ఫినాన్స్ మినిస్టర్ ఐదర్ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులతో సహా రఘునందన్ రావు ఏం చెప్తున్నారు? భారతదేశం చేసినటువంటి జిఎస్టీ రెడ్యూస్ని దాదాపు 15,000 వరకు అయితే ఒక్కొక్క ఫ్యామిలీని మేము ఆదా చేస్తున్నామని చెప్పేసి. అసలు జిఎస్టీ పెంచింది ఎవరు, తగ్గించింది ఎవరు, ఎంత తగ్గించారు, ఎంత పెంచారు? వాళ్ళు చేసుకున్నటువంటి 10 సంవత్సరాలు అంటే సరే 8 సంవత్సరాల నుంచి లెక్క పెడదాం. ఒక్కొక్క సగటు భారతీయ ఫ్యామిలీ మీద 1,40,000 1,48,000 పెంచారు సార్ ఒక్కొక్క మంత్. మరి అన్ని చేసిన తర్వాత డబ్బంతా కూడా సేవ్ చేశామని ఇప్పుడు అంటున్నారు. ఎలా చూడొచ్చు ఈ యొక్క రిఫార్మ్స్ని, వాళ్ళ మాటని వీళ్ళ మాటని ఎలా చూడవచ్చు మనం? సో భారతదేశంలో అసలు జిఎస్టీ రావడమే 2017లో వచ్చింది. అవును. ఆ ఐడియా ఎవరిది? కన్సెప్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ 110వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా జిఎస్టీ అనేటటువంటి డైమెన్షన్ తీసుకొచ్చింది. 116వ రాజ్యాంగ సవరణ బిల్లు. కాకపోతే అప్పుడు దాన్ని అప్రూవ్ చేయలేదు. ఆ తర్వాత 2016లో ఈ జిఎస్టీని తీసుకొచ్చారు. అండ్ ఆ చట్టం, దానికి సంబంధించి చట్టం జరిగింది. అండ్ 2017 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే దీన్ని పెంచడం ఉండదు. స్టార్టింగ్లోనే 2017లో ఒక స్లాబ్ క్రియేట్ చేశారు. 4 రకాల పద్ధతులు. అందులో 5% ఒకటి, 12% ఒకటి, 18%, 28% ఒకటి. దీన్ని ఇప్పుడు తగ్గించారు. ఇది జిఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా. ఎందుకు తగ్గించారు అంటే ఈ టారిఫ్ల కారణంగా. ఓకే. సో ఈ టారిఫ్ల వలన భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు మనమే కొనుక్కోవాలి. మన కన్జంప్షన్ని, మన డిమాండ్ని పెంచడానికి వేరే దేశాలకి సప్లై తగ్గిపోతుంది కాబట్టి, ఎగుమతులు తగ్గిపోతాయి కనుక భారతదేశంలో ఉన్న వాళ్ళే భారతదేశంలో ఉత్పత్తి చేసిన వస్తువుల్ని సర్క్యులేట్ కొనుక్కోవడానికి తీసుకొచ్చినటువంటి సవరణ ఇది. సో ఎక్కువ డిమాండ్ చేయాలంటే పబ్లిక్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి. వాళ్ళ ఖర్చు చేసే దాంట్లో డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి. ఓకే. ఆ రకంగా ఓవరాల్గా మనకి కాస్ట్ తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు అట్ ద సేమ్ టైం లాస్ట్ 2025 జూలైలోనే బ్రిటన్తో కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, 0 టారిఫ్ అగ్రిమెంట్. ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ చేసే పనులు చేస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. అమెరికా మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా ప్రాబ్లం ఏంటి అంటే మనకి అమెరికాతో $134 బిలియన్ వ్యాపారం ఉంది. ఈ $134 బిలియన్ వ్యాపారంలో 82 కోట్ల వరకు, బిలియన్ వరకు ఎగుమతులు ఉన్నాయి. ఇండియా నుంచి ఎగుమతులు ఉన్నాయి. అమెరికా నుంచి మనం తెచ్చుకునేది అరౌండ్ 38 నుంచి 40 బిలియన్ మాత్రమే. ఓకే. అంటే వాళ్ళకి డెఫిసిట్ ఉంది, అమెరికాకి డెఫిసిట్, కొరత. అవును. బ్యాలెన్స్ పేమెంట్లో డెఫిసిట్ ఉంది. అంటే ఏంటి, అమెరికన్ డాలర్లు మనం లాగేసుకుంటున్నాం. వాడికి అది ప్రాబ్లం అన్నమాట. కాబట్టి టారిఫ్లు ఇంపోజ్ చేస్తే మనం ఎగుమతులు తగ్గుతాయి. ఎందుకని మనం అమ్మేటటువంటి వస్తువుల ఖర్చు పెరిగిపోతుంది. అమెరికన్ కన్జ్యూమర్కి ప్రాబ్లం అయిపోతుంది. ఓకే. ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. కాబట్టి టారిఫ్లు పెంచారు. సో దానికి ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ గవర్నమెంట్ 20 దేశాలకు పైగా ఒప్పందాలు చేసుకుంది, టారిఫ్ ఒప్పందాలు, 0 టారిఫ్ ఒప్పందాలు. అవును. సో అందులో బ్రిటన్ ఒకటి. బ్రిటన్. సో బ్రిటన్ నుంచి మనం బ్రిటన్కి ఎగుమతులు చేస్తాం, ఏవైతే ఇప్పటిదాకా అమెరికాకి చేస్తూ వచ్చామో. సో కాబట్టి ఇది గవర్నమెంట్ ఏమీ ఆగలేదు. టారిఫ్లు ఇంపోజ్ చేస్తుంది, దానివల్ల నష్టం కలుగుతుంది అనే దానికి ఆగలేదు. ఇటువంటి ఇతర దేశాలతో ప్రత్యామ్నాయంగా ఒప్పందాలు చేసుకోవడం. రెండోదేమో జిఎస్టీ రిఫార్మ్స్. సో ఈ జిఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా చేసినటువంటిది ఏంటి అంటే లైక్ రెడ్యూసింగ్ ది స్లాబ్స్ టు 2. దర్ ఈజ్ అనదర్ స్లాబ్ విచ్ ఈస్ సిన్ గూడ్స్ స్లాబ్ అన్నట్టు. సో 2 స్లాబ్స్ మాత్రమే ఉంటాయి, 5% ఒకటి, తర్వాత 18%. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక వస్తువు యొక్క కాస్ట్ తగ్గిపోతుంది. ఒక ₹1,00,000 కారు ఉందనుకోండి, ₹1,00,000 కారు ఇంతకుముందు అయితే సపోజ్ ఒక 18% లేకపోతే 25% ట్యాక్స్ ఉంది. అంటే ఏంటి, 1,28,000 పెట్టి కొనాలి. ఇప్పుడు దాన్ని కొనుక్కోవాలంటే 1,18,000 పెడితే చాలు. ఆ ₹10,000 నీకు సేవ్ అయినట్టే కదా. ఆ 10,000 తోటి నువ్వు అడిషనల్గా ఇంకేమన్నా కొనుక్కోవాలంటే దానికి పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా తగ్గిస్తున్నారు, ఖర్చు తగ్గిస్తున్నారు. తద్వారా కొనుగోలు శక్తిని పెంచుతున్నారు. మన స్వదేశీ ద మనీ అవైలబుల్ విత్ ది కస్టమర్ ఇంక్రీజెస్.
ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో నువ్వు కొత్త వస్తువులు కొనుక్కుంటావు, అప్పుడు అమ్మేవాడికి లాభం. సో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోయినా కానీ డిమాండ్ సప్లై బ్యాలెన్స్ అయిపోతాయి. అందుకనే ప్రధానమంత్రి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ విదేశీ శాఖ మంత్రి కానీ పదే పదే చెప్తున్నటువంటి విషయం, ఏ వస్తువుల ఉత్పత్తిలో అయితే భారతీయుల చెమట ఇమిడి ఉండదు అవి కొనకండి అన్నట్టు. భారతీయులు తయారు చేసిన వస్తువులే కొనండి అది. సో ఈ నేపథ్యంలో జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి చాలా అవసరం. కరెక్ట్గా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ చేశారు. విమర్శకులు ఏమంటారంటే మీరే పెంచేది మీరే తగ్గించేది అని అంటారు. పెంచడం ఏమీ లేదు. ఒక స్లాబ్ ప్రకారం దాన్ని జిఎస్టీ కౌన్సిల్ 2017లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆమోదంతో చేశారు. దాన్ని అప్పుడప్పుడు సంస్కరించుకుంటూ వస్తున్నారు. మేజర్ రిఫార్మ్ అనేది ఇప్పుడు జరిగింది. మరి ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క చెప్పినటువంటి దాదాపు 7 లక్షల కోట్ల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాని గండి కొడుతున్నటువంటి బీజేపీ వాక్యాన్ని తను చెప్పారు. మరి దాన్ని ఎలా చూడవచ్చు మనం మన తెలంగాణకి? ఈవెందో మనకు గుండు సున్నా గాడిద గుడ్డు ఇచ్చా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అంటుంటారు. ఏ ఒక మేజర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి మనం రూపాయి ఇస్తే దాంట్లో చారానా పావు అంటే 25 పైసే కూడా రావట్లేదని చెప్పేసి నిండు సభలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి మరి దీన్ని ఎలా చూడొచ్చు సార్? వై దే ఆర్ లాకింగ్ ఆఫ్ తెలంగాణ అంటే దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు ఇది పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు ఇటువంటివి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ ఉంది కనుక కాంగ్రెస్ ఖచ్చితంగా నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. మాకు ఆదాయం తగ్గిపోతుంది అంటే ఇది ప్రతి రూపాయిలోనూ జిఎస్టీ రూపంలో కట్టే ప్రతి రూపాయిలోనూ 50 పైసలు కేంద్రానికి వెళ్తుంది, 50 పైసలు రాష్ట్రానికి. అవును. ఇప్పుడు 18% ట్యాక్స్ కట్టామనుకోండి, అది 9% స్టేట్ జిఎస్టీ, 9% సెంట్రల్ జిఎస్టీ. అంటే ఎంత అయితే వసూలు అవుతుందో అంత రాష్ట్రానికి ఇస్తారు, దాంట్లో సగం. సో ఓవరాల్గా రెగ్యులర్గా వచ్చే సపోజ్ ఆన్ అండ్ యావరేజ్ ప్రతి నెల మనకి గతంలో జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర 1,50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు వచ్చేది. దాంట్లో కొంత తగ్గచ్చు, ఎందుకని ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అవును. బట్ ఓవరాల్గా ఇప్పుడు నువ్వు ఒక వస్తువు కొంటే 28,000 రూపాయలు ట్యాక్స్ వస్తుంటే 14,000 స్టేట్కి ఇస్తారు, కేంద్రానికి ఒక 14,000తో ఉంచుకుంటుంది. బట్ దీన్ని తగ్గించావు, ఒక వస్తువు కాకుండా నువ్వేం చేస్తావు, 2 వస్తువులు కొనుక్కుంటావు. ఆ రకంగా ఇన్కమ్ తగ్గదు యాక్చువల్గా. ఇంకొక ట్యాక్స్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే, ఇంకో వస్తువు కొంటావు కాబట్టి ఇంకో రూపంలో వస్తుంది. అండ్ మూడో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో అంటే జిఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 14 అంటే సగం వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. 1,50,000 కోట్లు వస్తే 75,000 రాష్ట్రాలకి, 75,000 కోట్లు కేంద్రానికి అంటారు. అవును. మళ్ళీ 75,000 నుంచి కేంద్రం రాష్ట్రాలకి ఇంకొంచెం డబ్బులు ఇస్తుంది, డెవలప్మెంట్లో డబ్బులు ఇస్తుంది. తర్వాత గ్రాంట్స్ ఇస్తారు, ఫండ్స్. ఆ గ్రాంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా కేంద్రం మీద ఈ 41% ఈ ట్యాక్స్ రెవెన్యూలో నుంచి వచ్చే మొత్తం రెవెన్యూలో నుంచి 41% రాష్ట్రాలకు ఇచ్చేయాలి. 1% ఏమో పూర్తిగా జమ్మూ కాశ్మీర్కి ఇస్తారు. ఇది ఈ ఫైనాన్స్ కమిషన్ 15 ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. ఇది కాకుండా ఈ 41% కాకుండా ఇంకొక 20% గ్రాంట్స్ ఉంటాయి. అంటే కేంద్రానికి వచ్చే సపోజ్ 1,00,000 కోట్లు వచ్చిందంటే అందులో 62,62,000 కోట్లు రాష్ట్రాలకు ఇచ్చేయాల్సిందే. ఆ మిగతా 38,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ఖర్చులు ఉంటాయి కదా. డిఫెన్స్ ఉంటుంది, విదేశీ వ్యవహారాలు ఉంటాయి, తర్వాత ఈ మిగతా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు ఉంటుంది. దాంట్లో ఆ 38%లోనే వాడుకోవాలి. కేంద్రం ఏమి పని లేకుండా సొంతంగా డబ్బులు దోచేసుకోవడం కాదు చేసేది. దానికి ఉండాల్సిన ఖర్చులు దానికి ఉన్నాయి. అండ్ కేంద్రానికి మొత్తం దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ ఖర్చులు పెట్టాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.